స్వామియే శరణమయ్యప్ప. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టెంపుల్స్ ట్రావెలర్ని. ప్రజెంట్ నేను నేలక్కల్లో ఉన్నాను. ఎరుమేలి నుండి ఇక్కడికి వచ్చి కార్ని ఇక్కడే పార్క్ చేసుకొని పంబకి వెళ్ళిపోయాను. అక్కడ పంబలో స్నానం చేసి ఆ సన్నిధానానికి చేరుకొని ఆ అయ్యప్పని దర్శించుకొని ఇరుముడిని సమర్పించుకున్నాను. రాత్రి అక్కడే స్టే చేసి ఉదయాన్నే మళ్ళీ కిందకు వచ్చి పంబ నుంచి బస్సులో ఈ నేలక్కలకి వచ్చాను. ఆ అయ్యప్ప దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనానికైతే 2 గంటలు టైం పట్టింది. కిందకి వచ్చాక ఇక్కడే గణపతి ఆలయం దగ్గర ఈ మేల్ శాంతి దగ్గర దీక్ష విరమణ చేయొచ్చు. ఇక్కడ ఒక గురుస్వామి ఉంటారు, ఆయనే మాలను తీసేస్తారు. నేను నేరుగా నా హోమ్ టౌన్ వెళ్ళను కాబట్టి ఇక్కడే దీక్షను విరమిస్తున్నాను. నేను ఇటు నుండి తమిళనాడులో ఉన్న ఎన్నో దేవాలయాలను దర్శించుకొని అప్పుడు వెళ్తాను. సో ఆ టెంపుల్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవుతూ ఉండండి. ముందైతే కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేసేయండి. చాలామంది స్వాములు ఈ నీలక్కలు వచ్చి ఇక్కడ ఉన్న ఈ మహాదేవ్ టెంపుల్ని దర్శించుకోకుండానే హడావిడిగా వెళ్ళిపోతుంటారు. కొంచెం టైం కేటాయించి ఆ శివయ్యని దర్శించుకోండి. ఇక్కడ మధ్యాహ్నం అన్నదానం కూడా ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ నుండి జటాయు ఎర్త్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ నుండి త్రివేంద్రంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి కూడా వెళ్తాను. ఇక్కడ నుండి జటాయు ఎర్త్ సెంటర్ 102 కిలోమీటర్లు ఉంది. జర్నీ టైం 2 గంటల 30 నిమిషాల నుండి 3 గంటల దాకా పడుతుంది. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ ట్రాఫిక్ అయితే ఉంది. దారిలో ఈ ఆర్యభవన్ హోటల్లో టిఫిన్ చేశాను, చాలా బాగుంది. బిల్ 115 రూపాయలు అయింది. అక్కడ నుండి ఈ జటాయత్ సెంటర్కి వచ్చేసాను. ఈ జటాయత్ సెంటర్కి కార్ పార్కింగ్ ఫీ ఇంకా ఎంట్రీ ఫీ కూడా ఉంటుంది. క్రౌడ్ అయితే చాలా ఉంది. టికెట్ కౌంటర్స్ దగ్గర ఫుల్గా ఉన్నారు. ఇక్కడికి తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే వస్తుంటారు. ఎప్పుడైనా ఈ శబరిమల ట్రిప్లో భాగంగా టూర్స్కి వచ్చేవాళ్ళు, లేకపోతే త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చిన వాళ్ళు మాత్రమే వస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళంతా ఇక్కడ కేరళ వాళ్ళే. అసలు ఈ జటాయత్ సెంటర్ అంటే ఏంటంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్. రామాయణంలో పవర్ఫుల్ పక్షి అయిన ఈ జటాయు రావణాసురుడు సీతను తీసుకొని వెళ్ళేటప్పుడు అడ్డుపడి రావణాసురుడితో యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధంలో రావణాసురుడు ఈ జటాయు ఒక రెక్కను నరికేస్తాడు. అప్పుడు అది కింద పడిపోతుంది. ఆ సన్నివేశానికి ఆధారంగానే రాజీవ్ ఆంచల్ అనే ప్రముఖ చిత్రకళాకారుడు ఈ కొండపైనే అద్భుతంగా దాన్ని నిర్మించాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పంగా గుర్తింపు పొందింది. ఈ శిల్పాన్ని చూడటానికి ప్రపంచంలో చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అందుకేనేమో టికెట్ కాస్ట్ని విపరీతంగా పెంచేశారు. పైకి వెళ్ళాలంటే 826 మెట్లు ఉంటాయి. దానికి సుమారు 350 రూపాయలు టికెట్ కాస్ట్ ఉంటుంది. రోప్ వే ద్వారా వెళ్ళాలంటే 650 రూపాయలు ఉంటుంది. రష్ ఉన్నప్పుడు రోప్ వే ద్వారా సుమారు 3 గంటలు పడుతుంది. నేను ఈ క్రౌడ్ చూసి ఎంత టైం పట్టిద్దో అని వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వెళ్ళాను, కానీ ఒక్కసారైనా విజిట్ చేయొచ్చు. బట్ టికెట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. పైకి వెళ్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతారు. జటాయు శిల్పంలో మ్యూజియం కూడా ఉంటుంది. అక్కడే రకరకాల ప్రోడక్ట్స్ని కూడా సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఫొటోస్ తీసుకుంటూ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు కనుక ఇక్కడికి రావాలంటే త్రివేంద్రం నుండి 46 కిలోమీటర్లు, కొల్లాం నుండి 38 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ క్యాబ్స్ అందుబాటులోనే ఉంటాయి. అలాగే త్రివేంద్రం వస్తే మీకు దగ్గరలోనే వర్కాల బీచ్, కోవలం బీచ్, ఈ జటాయత్ సెంటర్ని ఇంకా ఎన్నో సైట్ సీయింగ్ ప్యాకేజెస్ ఉంటాయి. వాటిని సెలెక్ట్ చేసుకొని అన్నీ విజిట్ చేయండి. ఈ కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు, ఎందుకంటే ఇక్కడ ఉండే లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో అదండి ఈ జటాయత్ సెంటర్ గురించి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.